సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు కదిరిపోయే అప్డేట్. ఈసారి ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ ఆర్ ఈశాన్ కిషన్ కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ బయట గట్టిగా వినిపిస్తుంది. మన యంగన్ అభిషేక్ శర్మకే ఈసారి మేనేజ్మెంట్ పగ్గాలిచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ అన్నమాట. అయితే 11.25 crores తో పెట్టుకున్న పాకెట్ డైనమైట్ ఈశాన్ కిషన్ కూడా కెప్టెన్సీ రేస్ లో గట్టిగానే కనబడుతున్నాడు. కెప్టెన్సీ విషయంలో మేనేజ్మెంట్ కి ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి పడింది. అదేంటి అంటే ఎప్పటి నుంచో టీంతో ఉన్న అభిషేక్ కి ఇవ్వాలా లేక ప్రూఫ్డ్ కెప్టెన్ ఈశాన్ కి ఇవ్వాలా అని. ఇదంతా ఓకే గానీ అసలు ఇంతకీ మన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏమయ్యాడు అనే కదా మీ డౌట్. కమిన్స్ కు ఆ పాత వెన్నుగాయం మళ్ళీ తిరగబెట్టడం వల్లే ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్ లో ఆడలేకపోతున్నాడట పాపం. లాస్ట్ ఇయర్ యాషెస్ సిరీస్ నుండి కమిన్స్ ఫిట్నెస్ తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఆస్ట్రేలియా తరపున T20 వరల్డ్ కప్ లో కూడా పాపం ఆడలేదు. కమిన్స్ అందుబాటులో లేకపోవటం వల్లే ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనేది ఆరెంజ్ ఆర్మీకి పెద్ద సవాల్గా మారింది. అందరూ ట్రావిన్ హెడ్ అనుకున్నారు కానీ జింబాబ్వే మీద ఆస్ట్రేలియా ఓడిపోవడంతో అతని గ్రాఫ్ కాస్త తగ్గిందట. అందుకే మేనేజ్మెంట్ కన్ను ఇప్పుడు మన యంగ్ ఇండియన్ ప్లేయర్స్ మీద పడింది. అభిషేక్ శర్మ మీద కోచ్ డానియల్ వెటోరీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన ఫుల్ సపోర్ట్ అంతా అభిషేక్ కి. రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో వరుసగా 2 హాఫ్ సెంచరీలు బాది అభిషేక్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో 3 సార్లు డెకౌట్ అయినా ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అద్దరుగొట్టి టీమిండియా గెలవటంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఈశాన్ కిషన్ కూడా కెప్టెన్సీ పవర్ ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీమ్ ని విన్నర్ గా నిలిపి తన లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఈశాన్. సో మన టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవటంలో ఈశాన్ కిషన్ 317 రన్స్ చేసి టీమ్ విక్టరీలో హీరో అయిపోయాడు. సో కమిన్స్ లేని లోటును అభిషేక్ తన అగ్రెసివ్ స్టైల్ తో కవర్ చేస్తాడని మేనేజ్మెంట్ గట్టిగానే నమ్ముతుంది. కానీ ఇంత ఫామ్ లో ఉన్న ఈశాన్ కిషన్ ని కాదని అభిషేక్ ఇవ్వటం రిస్క్ అని నెటిజన్లు కామెంట్ చేస్తారు. సో మరి మీరేమంటారు? అభిషేక్ శర్మ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ దుమ్ము లేపుతుందా లేక ఈశాన్ కిషన్ కే ఛాన్స్ ఇవ్వాలా? మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేసేయండి.